మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. మీరు నా ఛానల్ సందర్శించి కథలు, కవిత్వం, లేఖలు, మ్యూజిక్స్, అనువాద కథలు, సామాజికమైన విషయాలు మున్నగినవి వింటున్నారు కదా. సాహితీ అభిమానులైన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. సాహితీ మిత్రులకు నమస్కారం. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను వినిపించబోతున్న కథ పూవై పుట్టి. ఈ కథ కొత్త కథ 2019 కథా సంపుటిలో ప్రచురింపబడిన కథ. కథ వినండి. పూవై పుట్టి. రచన వనజ తాతినేని. రచయితలను నేరుగా స్వర్గానికి కథ తీసుకువెళ్లాల్సింది విచారణకు ఎందుకు తీసుకొచ్చారు అని అడిగింది పెద్ద వెలుగు. ఈమె స్వర్గానికి వెళ్ళటానికి గింజుకుంటున్నారు, తనకు అర్హత లేదంటున్నారు. అందువల్ల మీ ముందుకు విచారణకు తీసుకువచ్చామని చెప్పాము అని చెప్పింది చిన్న వెలుగు. ఇక్కడ స్వర్గం నరకం మాత్రమే నిజం. స్వర్గం అంటే వెలుగు, నరకం అంటే చీకటి. సాధారణంగా చేసిన పనుల వల్లను, వారి గురించి మాట్లాడుకుంటున్న మాటల వల్లను ఉత్తమ గతులు సంప్రాప్తిస్తాయి. రచయిత అంటే రవిలాంటి వాడని అర్థం. అక్షర బ్రహ్మ అని కూడా వ్యవహరింతురు కదా. తను సృష్టించే ఏ పాత్ర వైపు బరువు పడకుండా ధర్మ దేవతలా నిలబడేవాడని కదా అర్థం. అందుకే మీరు చేసిన పాపాలతో నిమిత్తం లేకుండా సూక్ష్మ శరీరంతో ప్రయాణిస్తూ వెలుగులోకి చేరుకున్నారు. వెళ్ళండి, వెళ్ళి ఈ వెలుగును మరింత అనుభవించండి అంది పెద్ద వెలుగు. లేదు లేదు, నాకొక కోరిక ఉన్నది. అది తీరు వరకు నన్ను ఆలోకంలోనే సంచరించే అవకాశం ఇవ్వండి అభ్యర్థించింది బూడిద రంగు సూక్ష్మ శరీరం. అలా ఎందుకు కోరుకుంటున్నారో మీరు విన్నమించుకోగలిగితే ఆలోచిస్తాం అంది పెద్ద వెలుగు. బూడిద రంగు సూక్ష్మ శరీరం తన వేదనను ఇలా వినిపించసాగింది. రచయిత సృష్టించిన పాత్రలలో తనను చూసుకుని లీనమవుతూ లేదా తనకు తెలిసిన వారినెవరినైనా స్ఫురణకు తెచ్చుకుంటూ పాఠకులు రచనలో మమైకమైపోతుంటారు. రచయితకి ఇలా జరిగే ఉండొచ్చు అని కూడా ఊహిస్తారు. అది నాకు ఎప్పుడూ ఇబ్బంది కాదు. కానీ ఇప్పుడు అక్కడ నన్నెవరూ అభిమానంగా అక్షరాల పల్లకి ఎక్కించి ఊరేగించటం లేదు. అవార్డులు, రివార్డుల సంగతి అలా ఉంచండి. కనీసం వర్ధంతి, జయంతి వేడుకలు, పూలదండలు ఏవీ లేవు. దుర్మార్గురాలు, ద్రోహి, సమస్తం మాధవమయం అని మధుర భక్తితో ఊరేగినన్నాళ్ళు ఊరేగి హఠాత్తుగా నల్ల ముసుగు వేసుకుంటుందా అని తిట్టిపోస్తున్నారు. నన్నెవరూ అర్థం చేసుకోవటం లేదు. పత్రికల వాళ్ళు కొందరైతే నా గురించి ఇష్టం వచ్చినట్లు వండి వడ్డిస్తున్నారు. నేను ఎంతో బాగా వ్రాసానని మెచ్చుకుని అభిమానంతో ఊగిపోయిన పాఠక జనం కూడా నా చిత్రాన్ని చూసి ముఖం తిప్పేసుకుని మరలా ఆపుకోలేని ఉత్సాహంతో ఆసక్తిగా చదువుతున్నారు. ఏ ఒక్కరూ కూడా నన్ను అదవరకిటిలా మనస్ఫూర్తిగా హృదయానికి హత్తుకోవటం లేదు. ఎవరికి వారే నువ్వు ఇంకో దేవుడు తాలూకుగా అన్నట్టు నన్ను అనుమానంగా చూస్తున్నారు. మీరన్నట్టు చదువరి కూడా న్యాయ దేవతలా నిలబడి నన్ను ఇష్టాయిష్టాలున్న మనిషిగా గుర్తించి నా వ్యక్తిగత జీవితంతో సంబంధం లేని ఒక రచయితను మాత్రమే ఆ రచనలో చూసినప్పుడు నాకు మనశ్శాంతి ఉంటుంది. అప్పుడే ఈ వెలుగు లోకంలోకి వస్తాను. అప్పటిదాకా నన్ను సూక్ష్మ రూపంలో ఈ లోకంలోనే సంచరించడానికి అనుమతి ఇప్పించండి అని వేడుకుంది ఆ బూడిద రంగులో కనపడుతున్న సూక్ష్మ శరీరం. సరే, మీ వేదన జాలి గొలుపుతుంది, అనుమతి ఇచ్చాము, వెళ్ళిరండి అంది పెద్ద వెలుగు. తాను జీవించి మరణించిన కాలానికి ఈ భూమిపై చేరుకుని సంచరిస్తూ ఉంది బూడిద రంగు సూక్ష్మ శరీరం. వెతుకుతూ ఉంది. ఆ శరీరానికి రోజులే కాని ఈ లోకంలో ఏళ్లకేళ్లు గడిచిపోతున్నాయి. ఆమె సూక్ష్మ శరీరము సహస్రాక్షుడుగా మారి భూమిపై తాను సృజించిన అక్షరాలను చదువుతూ తన చిత్రాలను చూస్తూ ఉన్న వారి మెదడును, మనసును పట్టి చూస్తుంది. కొందరు అభిమానంగా తలుచుకుంటున్నారు, కొందరు మంచిగాను, చెడుగాను, మధ్యస్థంగాను తలుచుకుంటుంటే సంతోషపడుతూనే తనకు కావలసిన అభిప్రాయం కోసం సహనంగా ఎదురు చూస్తుంది.
ఆ సూక్ష్మ శరీరం ఓ కార్పొరేట్ హాస్పిటల్లో టీవీ చూపిస్తున్న దృశ్యాల ముందు ముగ్గురి మనుషుల మధ్య చేరి ఆసక్తిగా చూస్తుంది. ఆ సూక్ష్మ శరీరానికి సంతోషంగా కూడా ఉంది అక్కడ కొన్నేళ్లు తనతో మెలిగిన మున్నీని చూసి. సెలైన్ బాటిల్లో కలిసి డ్రగ్ చుక్కలు చుక్కలుగా రాలి శరీరంలోకి ఎక్కుతుంటే మగతగా కళ్ళు మూసుకున్న భర్తను చూస్తూ టీవీ ఆన్ చేసి ఛానల్స్ మార్చుతుంటే ప్రఖ్యాత రచయిత గురించి సంస్కరణ కార్యక్రమం వస్తుంటే అక్కడ ఆగిపోయింది పద్మ. నర్సు వచ్చి పేషెంట్ని సెలైన్ బాటిల్ని చూసి లంచ్కి వెళ్తున్నాను, అయిపోవటానికి 5 నిమిషాల ముందు ఈ బజర్ నొక్కండి, ఇంకొక బాటిల్ ఎక్కించాలి అని చెప్తూ యథాలాపంగా టీవీ వంక చూసి కొన్ని నిమిషాలు అక్కడే నిలబడి కొన్ని సత్యాలు అసత్యాలుగా, అసత్యాలు సత్యాలుగా చలామణి అవుతూ ఆ ప్రేమమయి చరిత్రకు మసిపూస్తుంటే బాధ కలుగుతుంది అంది. ఆమె గురించి మీకు తెలుసా? ఆమె రచనలు చదువుతారా? ఆసక్తిగా అడిగింది పద్మ. ఆమె నా ఆలోచనల్లో 20 ఏళ్లకు పైగానే ప్రయాణిస్తుంది. ఆమె అనంత ప్రయాణం ముగిసి 9 ఏళ్ళు. ఆమెతో కొన్నేళ్లు కలిసి ఉన్నాను కూడా అంది. నిజంగా? మరింత ఆశ్చర్యం పద్మ ముఖంలో. అవును అంది బలవంతంగా నవ్వుతూ. అప్పటికే ఆ నర్సు ముఖంపై నీలి నీడలు. భోజనం చేసి త్వరగా వచ్చేయండి, మీ దగ్గర ఆమె గురించిన విషయాలు చాలా వినాలి, ప్లీజ్ చెప్తారు కదా అంది పద్మ ఒకంత ఉద్వేగంగా. తప్పకుండా, కొన్నేళ్లుగా ఎవరితో పంచుకోవాలో తెలియని బాధని మీతో పంచుకుంటాను అంటూ తెరపై ఓ మూలగా కనపడుతున్న ఆమె ఐకాన్ని చేతితో ప్రేమగా ఆత్మీయంగా తడిమి చిప్పిలిన కళ్ళతో బయటకు వెళ్ళిపోయింది. తనంటే ఇంత గాఢాభిమానం ఉందా మున్నీకి? ఆమె ఏమి చెప్తుందో తప్పక విని తీరాలి అనుకుంది సూక్ష్మ శరీరం. అంతలోనే అసలు తన కొడుకులేమనుకుంటున్నారో తెలుసుకోవాలి, ముందు చిన్న కొడుకింటికి వెళితే బాగుంటుంది అనుకుని అక్కడికి చేరుకుంది. అక్కడ చిన్న కొడుకు ఆదిత్య పత్రికలో తల్లి గురించి వ్రాసిన విషయాలను చదివి ఆవేశపడుతున్నాడు. భార్య ఉషతో మా అమ్మ గురించి ఏమి చెప్పాలనుకుంటుంది ఈమె? సత్యాలను దాచి కొన్ని శక్తులు అనుకూలంగా చిత్రించే బాధ్యతను తలకెత్తుకుందా? అమ్మని ప్రపంచం ముందు చపల చిత్తురాలిగా చిత్రించటం నాకసలు నచ్చలేదు. అమ్మది ఎంత దృఢ సంకల్పం, ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఎన్నటికీ మార్చుకోదు. మతం మార్చుకునే ముందు అన్నయ్య, పిల్లలు, బంధువులు ఎందరూ అభ్యంతర చెప్పినా ఆమె అనుకున్నదే చేసి తీరింది. ఆమె పట్టుదలే నాకు వచ్చింది కాబట్టే ఆఖరి క్షణాల్లో ఆమె చెవిలో నారాయణ నారాయణ అంటూ మంత్రాన్ని వినిపించింది నేనే కదా. నాది కాని మతాన్ని ఆవహింపచేసుకుని ఆమెకి స్వాంతన కలిగించలేను లేదు. నీకు తెలుసు కదా ఇదంతా, నువ్వెందుకు స్పందించవు వీటి గురించి అని అడిగాడు తీవ్రంగా. నిజమేనండి, ఎవరి ఇష్టాలు వారివి. అత్తయ్య గారు జీవితంలో 100 మంది పురుషులని చూపులతోనే వడపోసి ఉంటుంది. ఇప్పుడు అపవాదుల్ని మోస్తుంది. తాము అనుకున్నదే నిజమై తీరాలన్న లోకం తీరుపై, ముఖ్యంగా ఆ వ్యాసం వ్రాసిన ఆమెపై నాకు కూడా అమితమైన కోపం వస్తుంది అంది ఆదిత్య భార్య ఉష. జీవన నాటకంలో అందరూ పాత్రధారులే. అప్పుడప్పుడు వెళ్ళి ప్రేక్షకుల మధ్య మనము కూర్చుంటాము. ఆమె జీవితంలోనూ అతనొక పాత్రధారుడు. శుక్లపక్ష తదియ లాంటి అతని నవ్వులో ఆకర్షణ ఉండటం నిజమే కావచ్చు. 4 మెరమెచ్చు మాటలు చెప్పి కొన్ని గజల్స్ వినిపించి అమ్మకి సంతోషం కలిగించి ఉండుంటాడు. అంత మాత్రానికి తన కొడుకుల వయసు కన్నా చిన్నవాడైన అతనితో అలాంటి బంధంలోకి వెళుతుందా? అసహ్యంగా ఉంది. తమ జీవితాలను తీర్చిదిద్దుకోవటం, సంతోషంగా ఎలా ఉండగలమో తెలుసుకోలేని మూర్ఖులు ఇతరుల జీవితాల్లో జోక్యం చేసుకోవటం పరిపాటి అయిపోయింది. కల్పనకి కూడా హద్దుపొద్దు ఉండొద్దు అని విసుక్కున్నాడు. చిన్న కొడుకు మాటలు విని నవ్వుకుంది సూక్ష్మ శరీరం. పెద్దన్నయ్య భాస్కర్తో మాట్లాడాలని కాల్ చేస్తున్నాడు ఆదిత్య. లైన్ ఎంగేజ్లో ఉంది. భార్యతో మళ్ళీ తల్లి గురించిన మాటల్లో పడ్డాడు. ఆమెకు దొరకనిది, వెతుకుతున్నది ఒకటే, అది సుస్సాంగత్యం. అమ్మ అన్ని మత గ్రంథాలను చదివేది కదా. బైబిల్, ఖురాన్, బౌద్ధ గ్రంథాలను ఎన్నిటిని చూడలేదు మనం ఆమె బల్లపై అన్నాడు తన అభిప్రాయాన్ని బలపరుచుకుంటూ. అవునండి, మనుషులు సృష్టించిన దేవుళ్ళు ఏ వరాలు ఇవ్వలేరు.
నువ్వొక వరమియ్యి అంటూ మీ వద్ద ఎన్నిసార్లు మాట తీసుకోలేదు. చనిపోయిన తర్వాత తన సమాధి పక్కన జ్ఞాపకంగా ఇష్టమైన పూల మొక్కని నాటమని కూడా చెప్పింది. ఆ పని చేయలేకపోయినందుకు బాధగానే ఉంది. మన తోటలో ఒక మొక్క నాటి అత్తయ్య గారి విగ్రహం దగ్గర పెడదాము. అలా చేస్తేనన్నా ఆమె ఆత్మ శాంతిస్తుంది అంది ఉష. వద్దొద్దు, ఆ పని చేస్తే మళ్ళీ మనం పత్రికల నోళ్లలో మరికొన్నాళ్ళు నానుతాము. పొరుగు రాష్ట్రంలో మరణించితే స్వరాష్ట్రానికి తీసుకెళ్లి అధికార లాంఛనాలతో ఆమెను సాగనంపటం ఎంతైనా అమ్మకు దక్కిన అపురూప గౌరవం కదా అన్నాడు గొప్పగా. హృదయ గానాన్ని గుర్తించటం ఎలా అనే కదా అత్తయ్య వ్రాసింది. ఆమె వ్రాసిన రాతల్లో అతి కొద్ది సత్యం, అప్రమేయమైన ఊహలు మాత్రమే ఎక్కువగా ఉండేవి. సంచలనం కోసం ఏవేవో రాస్తే ఒకప్పుడు ఆమెను నిందించిన కుటుంబమే ఆమె మతం మార్చుకున్నానని విచారపడితే సంతోషించాల్సిన వారమే కదా. ఆ కోణంలో అయినా ఆలోచించదు లోకం. ఆమె తోడబుట్టిన వాళ్ళు కూడా ఏదో ఒక వ్యాఖ్యానం చేస్తున్నారు. బాధగా ఉంటుందండి అంది కోడలు. అన్నయ్య ఏమి ఆలోచన చేస్తున్నాడో, తన గౌరవానికి భంగం కలుగుతుందని విసుక్కున్నవాడు ఇలాంటి సమయాల్లో ఖండించవద్దు. మా అమ్మకు అలాంటి ఉద్దేశము విచారము ఉండేది కాదు. ఆమె మనస్ఫూర్తిగా ఆ మతాన్ని ప్రేమించింది, ఆలింగనం చేసుకుంది అని చెబుతాడా చెప్పడా అని ఆదిత్య అనుకుంటుండగానే పెద్ద కొడుకు భాస్కర్ నుండి కాల్ వచ్చింది. అన్నయ్య, అసలేమనుకుంటున్నావు నువ్వు అని అడిగాడు ఆదిత్య. అమ్మ మనసులో ఏముందో నాకు మాత్రం ఏం తెలుసు? నీ దగ్గరేగా ఎక్కువ కాలం ఉంది. మంచిగానో చెడుగానో మనకి ఒక ఖ్యాతిని ఆర్జించి పెట్టిన అమ్మని అగౌరవపరచటం ఎందుకు? నువ్వు అన్నట్టుగానే నేను ఒక ట్వీట్ చేస్తాను, పైగా వరల్డ్ వైడ్ గమనిస్తుంది అని ఫోన్ పెట్టేశాడు భాస్కర్. ఉసూర్ మంది సూక్ష్మ శరీరం. వీడికి ఎప్పుడూ హడావిడే. తమ్మిడితో ఎక్కువసేపు మాట్లాడితే వాడికి అనుమానాలు తీరిపోయేవిగా అనుకుంది. ఇక రెండో కొడుకు కిరణ్ ఇంటికి వెళ్ళింది. అక్కడ ఒక పత్రికలో ఉన్న అమ్మ ఫోటోను చూసి కళ్ళనీళ్లు పెట్టుకుంటున్నాడు కిరణ్. మా అమ్మ మహారాణిలా ఎంత అందంగా ఉంది. ఈమె కడుపును కదా తాను జన్మించినది. ఆమె ప్రేమ కూడా మధ్యవాడైన తనపైన కూడా ఎంతో ఉండేది. ఆ ఇద్దరిని వదిలేసి తన రచనలపై పూర్తి హక్కుని నాకే వ్రాసి ఇచ్చింది. ఆమె మనసుని నాకన్నా ఎక్కువ చదివిన వారు ఎవరుంటారని. ఆమె ప్రాణ స్నేహితులు కూడా సెన్సేషన్ కోసం ప్రపంచానికి ఏదైనా చెప్పవచ్చును, ఏమైనా సృష్టించవచ్చు. ఎవరిని నమ్మటానికి వీలు లేదు అసహనంగా అనుకుంటూ ఇంకొక పత్రిక వైపు చూశాడు అతడు. ఆ పత్రికలో మారిన మత సంప్రదాయ వస్త్రాలు ధరించి మార్చుకున్న పేరుతో ఉన్న చిత్రం ఒకటి. తానిప్పుడు నట్టింట్లో ఏ ఫోటో పెట్టుకోవాలి అన్న చిన్న సందేహంతో పాటు ఆమెను గురించి బాగా తెలిసిన సహాయకురాలు పత్రికల వారికి ఉన్నవి లేనివి చెబుతూ ఉండవచ్చు అని అనిపించింది. ఆమె నెంబర్ కోసం చూశాడు, దొరకలేదు. అప్పటికప్పుడు 2-3 వెతికి వారిని అడిగి ఆమె నెంబర్ను అడిగి తీసుకుని వెంటనే ఆమెకు కాల్ చేశాడు. మున్ని, మీరు పత్రికల వారికి అమ్మ గురించి ఏ విధమైన సమాచారం ఇవ్వటం అంత మంచిది కాదు. కుటుంబానికి ఎంత గర్వకారణంగా ఆమెను మోసామో అంతకన్నా ఎక్కువ అపకీర్తినిప్పుడు మోయాల్సి వస్తుంది. దయచేసి మా బాధని అర్థం చేసుకుని పత్రికల వాళ్ళని దగ్గరికి రానియకుండా ఉంటే మంచిది అని హెచ్చరిస్తూనే ఇది ఆమె అభిమానిగా మీ కర్తవ్యం కూడా అంటూ చిన్నపాటి ఎమోషన్ని జత చేశాడు మాటల్లో. కిరణ్ బాబు, ఆ మాత్రం నాకు తెలుసు. అయినా నేనెక్కడో 2 రాష్ట్రాల అవతల ఉన్నాను. మీరు నిబ్బరంగా ఉండండి. కానీ అమ్మ గురించి మీకు తెలియని విషయాలుంటాయి కదా, పోనీ అవేంటో మీకైనా చెప్పనియండి అంటూ ఉండగానే, వద్దు, అలాంటివి వినే ఆసక్తి అవసరం నాకు లేదు. నాకే కాదు ఇంకెవరికీ చెప్పే ప్రయత్నం చేయొద్దు నిష్కర్షగా చెప్పి ఫోన్ పెట్టేశాడు. సూక్ష్మ శరీరం విరక్తిగా నవ్వుకుంది. ఇంతకన్నా తన కుటుంబం నుంచి ఏమి కోరుకున్నాను కనుక అని అనుకుంటూ అక్కడి నుంచి తప్పుకుంది. కిరణ్ మాటలు విన్న మున్ని రాయిలా నిలిచుండిపోయింది కాసేపు. ఎంత చెడ్డది లోకం! సత్యాన్ని మరుగుపరచడమే దాని నైజం. దేనినైతే ఆమె అమితంగా ద్వేషించేదో అదే నిజమవుతుంది. తన వాళ్ళు పరాయి వాళ్ళు ఎవ్వరూ దానికి అతీతులు కారు అంటూ ఉండేది. అదే నిజమవుతుంది. 8 ఏళ్ల పాటు ఆమెతో కలిసి ఉంది.
ఆమె ద్వారా లోకాన్ని చదవగలిగింది. ఈ పాపిష్టి లోకపు మాటలు అంటని సుదూర తీరాలకు ఏగిపోయాక కూడా అప్పుడు పొడిచి చంపింది కాక తీరికగా మళ్ళీ పొడిచి చంపుతున్నారిప్పుడు. అప్పటికప్పుడు జ్ఞాపకాల గుట్టలను తవ్విపోస్తూ తనకిష్టమైన ఆమె కవిత్వాన్ని గుర్తు తెచ్చుకుంది మున్ని. మర్నాడు ఆ కవిత్వాన్ని చదివి వినిపిస్తుంది హాస్పిటల్లో పద్మకి. బ్రతికుండగానే ఆత్మని సమాధి చేసి పవిత్రత ముసుగేసుకునే ప్రపంచానికేమి తెలుసు ప్రణయ బాధ. కురిసి కురవక మరలి వెళ్లే మేఘాలను చూస్తూ ఇసుక తుఫానుగా మారిన ఎడారి ఎడబాటు కథ. హృదయాలను కెలకకండి, ఆలోచనలను త్రుంచ ప్రయత్నం చెయ్యకండి, భూతద్దాలతో అంతరంగాలను శోధించే పని మొదలెట్టకండి. బడబాగ్నులు దాచుకున్న మహాసముద్రం వాళ్ళు. ఏదో ఒకనాడు దావాననంలా చుట్టేస్తారు వాళ్ళు. వింటున్న బూడిద రంగు సూక్ష్మ శరీరం ఆనందంతో నాట్యం చేసింది. అక్షరాల విస్ఫోటనం ఆమెది కాక మరెవరిది? అభిమానులు ఆమె వాక్యాన్ని చప్పున పోల్చుకోగలరు. వెంటనే హారతి ఇవ్వగలరు. శీర్షికల కింద పేరు చూసి పాఠకులు ఆతృతగా చదువుకునే సంచలన రచనలు చేసేది. స్త్రీల కోరికలు, దుఃఖం మరియు నిరాశ గురించి నిజాయితీగా మాట్లాడేది ఆమె. గజగామిని వీపు ప్రదర్శన, చాందిని నడుము వంపులు, టబు కఠినాట్యము చూసే రసిక ప్రేక్షకులున్న ఈ దేశంలో కళని, స్త్రీ అంతరంగ వేదనని ఎగతాళి వ్యాఖ్యలతో, వంకర నవ్వులతో లెక్కించే సమాజంలో ఆమె స్త్రీల గురించి ఏమి వ్రాసినా అబ్బురంగా చదివిన పాఠకులు లక్షల మంది. ఆమె అభిమానిని అని చెప్పుకోవటం నాకు గర్వంగానే ఉంటుంది. ఆమె దగ్గరే నాకు ఉద్యోగం దొరుకుతుందంటే సంతోషం కాదు, ఇష్టంగా ఉద్యోగంలో చేరాను. ఆమె భర్త చనిపోయిన రోజులవి. బిడ్డలు ఎవరి దారిన వాళ్ళు ఎగిరిపోతే తోడు కోసం నన్ను నియమించుకుంది. ఆమె మంచి హాస్యప్రియురాలు. చీటికి మటికి పెద్దగా నవ్వేది. ఆ నవ్వులో అమాయకత్వమే కనపడేది. ఆశగా, ఉత్సాహంగా, చైతన్యంగా ఉండేది. ఏ విషయాన్నైనా నిర్భయంగా, ధారాళంగా, తార్కికంగా మాట్లాడే ఆమె దగ్గరికి నిత్యం ఎందరో మిత్రులు, పత్రికా రంగం వారు అనేకులు వచ్చిపోతుండేవారు. అభిమానిని అంటూ ఫోన్ చేసిన అతనికి అపాయింట్మెంట్ కూడా కుదిర్చిపెట్టింది నేనే. ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం. వేళ్లల్లో వేళ్లు జరుపుకుని మంచంపై కూర్చున్న ఆమెను సమీపిస్తూనే ఆమె గోరింట గోళ్లను చూస్తూ, నా హృదయ రుధిరంతో మీ గోళ్లు ఎర్రబారినట్టున్నాయి, అంతగా మీ భావాలతో నన్ను గుచ్చి చంపారు అంటూ ఆమె పాదాలకు కొంచెం ఎడంగా వినయంగా నేలపై కూర్చున్నాడు. ఆమె బిగ్గరగా నవ్వింది. ఇచ్చిన 2 గంటల సమయం దాటి మరో 3 గంటలు పైగా అతని ఆకర్షణీయమైన కబుర్లతో, రచనలపై అభిప్రాయాలతో గడిచిపోయాయి. ఆకలవుతుందని అడిగిన అతనికి అప్పటికప్పుడు స్వయంగా వండి వడ్డించింది. వెళ్లేటప్పుడు తాను వ్రాసిన పుస్తకాలన్నింటిపైన ఆటోగ్రాఫ్ ఇచ్చి బహుకరించింది. అది మొదలు ఆమెకు ప్రతిరోజు అతని నుండి ఫోన్ కాల్స్ వస్తూ ఉండేవి. విదేశాలు వెళ్ళినప్పుడు అక్కడి నుండి కూడా ఆమెకు కాల్స్ వచ్చేవి. గంటల తరబడి ఆకలి దప్పికలు మరిచి అతనితో సంభాషిస్తూ ఉండేది. అతని సంభాషణలన్నీ గ్రీష్మపు గాలిలో మొగలిపూల వాసనని మూటగట్టుకుని వచ్చి మొహంపై కొట్టినట్లు ఉండేవని వ్యాఖ్యానించేది. ఆమె ఊహలన్నిటినీ ఊసులుగా మార్చి అందమైన భాషలో సంభాషించేవాడు. ఆమె డిజైర్స్ని ఆకలింపు చేసుకుని ఎలా మాట్లాడితే ఆమెకు నచ్చుతుందో గ్రహించి అలాగే సంభాషించి ఆమె మనసుకు దగ్గరైపోయాడు. అతను సమ్మోహనంగా నవ్వినప్పుడల్లా నేరుగా వచ్చి హృదయానికి దిగబడినట్లుంటుందని, తనకి కలిగిన భావాలని సంకోచం లేకుండా చెప్పేది. ఒక రకంగా సునామీలా ఆమె జీవితంలోకి వచ్చాడతను. నిప్పును ఒడిలో దాచుకున్నట్లు అసంతృప్తిని 50 ఏళ్లు దాచుకుని బ్రతికింది ఆమె. తాను సుఖించటము, ఆదేశించటము తప్ప తన మనసులోకి తొంగి చూడలేకపోయిన భర్తను తృణపాయంగా తుడిచేసిందనే అనిపించేది. కొన్నాళ్ల తర్వాత అతని ఆహ్వానం మేరకు అతని అతిథి గృహానికి వెళ్ళాము. ఆ ఇల్లు నది ఒడ్డునే ఉంది. మసక చీకటిలో నది ఒడ్డున కూర్చున్న ఆమె వద్దకు వచ్చి ఆలస్యానికి చింతించమని అడుగుతూ నదిలో కాళ్ళు జాపు కూర్చున్న ఆమె పాదాలపై దోసెళ్లతో నీళ్లు వంపుతూ, ఎచట నీ పదాంకముల నీక్షింతు నచట అడవి దారియు నందనవనమట్లు తోచు గజల్ వినిపించాడు. ఆమె నవ్వుతూ అతని వంక చూసింది.
ప్రేమ భిక్షుకున్ హింస పెట్టుటరయు ప్రాణ సౌందర్య రాజ్ఞికి పాడి కాదు అని మరో గజలు వినిపిస్తూ ఆమె కళ్ళల్లోకి చూశాడు. అతని కళ్ళల్లో ఆరాధనకు చెలించిపోయినట్లయింది. అతి తేలికగా అతని బాహువుల మధ్య ఆమె. నేనొకదాన్ని ఉన్నాననే స్పృహ కూడా లేకుండా నదిలో స్నానాలు, చేతిలో చెయ్యేసి తిరగటాలు, కొసరి కొసరి తినిపించుకోవటము, అలా 3 రోజుల పాటు వారిదైన సామ్రాజ్యంలో విహరించారు. రచనలలో స్త్రీల ఆలోచనలు, మనసు గురించి రచయితగా ఎంత స్పష్టమైన ప్రతిబింబమో, వ్యక్తిగా అంత అస్పష్టమైన ఆలోచనలతో అమాయకంగా అతని మోహంలో చిక్కుకుంది. తన ఆలోచనలతో ఏకాభిప్రాయం గల ఆమె తన మేధను మెచ్చుకోగల స్నేహితుడిని ఆకాంక్షించిందేమో. వయస్సు పెరిగేసరికి, జ్ఞానం తెలిసే కొద్దీ, సంస్కారం పెరిగే కొద్దీ కొత్త అభిరుచులు మేల్కొని కోర్కెలు బలపడతాయేమో అనిపించేది నాకు. వీడ్కోలు తీసుకుని వచ్చిన కొన్నాళ్లకి ఆమె ఇంట్లోనే కొద్దిమంది మత పెద్దల మధ్య ఆమె మతం మార్చుకుని పేరు కూడా మార్చుకుంది. వారు ఆమెకు కొత్తగా మారిన మత సంప్రదాయ దుస్తుల్ని బహుకరించారు. ఆమె నిర్ణయం నన్నే కాదు, లక్షల ఆమె అభిమానులని గాయపరిచింది. సంప్రదాయాల ముసుగులో మనిషిని అవమానించే మత విశ్వాసాలపై వెగట పుట్టిందని, తనకి కావాలనుకున్నది స్వల్పంగానైనా దక్కించుకున్నానని సంతోషంగా చెప్పేది. ఇదే విషయాన్ని ఆమె మిత్రురాలికి ఫోన్లో చెబుతూ ఉండేది. ఆమెను బంధువులందరూ వెలివేశారు. ముఖ్యంగా వృద్ధురాలైన తల్లిని చూడలేకపోవటం ఆమెకి అమిత బాధ కలిగించింది. స్త్రీ అంతరంగం సముద్రం లాంటిది. లోతుపాతులు, చెలియల కట్టలు తెలుసుకొనుట మానవ మాతృలకి అసాధ్యం. ఆ కాలంలో పత్రికల్లో వచ్చిన గోడ చిత్ర కవితలు కూడా ఆమె మనసును తెలియజేశాయి. మనుషులని మతాల వారిగా విడదీసే మనుషులకేమి తెలుసు? మతాలకు అతీతమైనది మానసిక ప్రేమ. దశాబ్దాల పాటు తన మానసిక ఆధారమైన మాధవుణ్ణి మరిపించే ప్రేమ నాకు లభ్యమైనప్పుడు ఆ మతాన్ని తృణప్రాయంగా విసర్జించానని లోకం కోపగించుకుంటుంది. ఆ మాధవుడే, ఈ మానవుడే తనకు తటస్థించి మధుర ప్రేమను రుచి చూపించి మతమెందుకు మారకూడదు అని సూటిగా నన్ను, నా ద్వారా సమాజాన్ని ప్రశ్నించినప్పుడు అవును, ఎందుకు మారకూడదు అని నాకు అనిపించింది. జీవన పర్యంతము ప్రేమ రాహిత్యాన్ని అనుభవించి ద్రోహాన్ని, బంధాల్లో మోసాన్ని మోసిన నాకు రవంత ఉపశమనం కలిగితే ఈ లోకానికి ఏమి నష్టం అనేది పదే పదే. అవును, ఒకరి అంగీకారాలతో ఆమెకు ఏమి అవసరం, ఆమె జీవితం ఆమెది అనుకునేదాన్ని నేను కూడా. ప్రణయం అంటే ఆమె దృష్టిలో దైవత్వం. పలుకులో, చూపులో, స్పర్శలో అనుభూతిని పొందుతూ ఇరువురు మమేకం చెందటం. అతను బహుమతిగా ఇచ్చిన మొబైల్ ఫోన్ను ఎప్పుడూ జాగ్రత్తగా నడుముకు బిగించుకున్న బెల్టులో పెట్టుకుని అతని పలకరింపుకై ఆశతో ఎదురు చూసేది. కానీ అతను మళ్ళీ ఎప్పుడూ ఆమె ఇంటి వైపు తిరిగి చూడలేదు. ఇప్పటికే మన గురించి లోకం కోడై కూస్తుంది. నా రాజకీయ జీవితానికి, వ్యక్తిగత జీవితానికి చాలా నష్టం అంటూ ముఖం చాటేశాడు. అప్పటికే 2 వివాహాలు చేసుకున్న అతను మళ్ళీ వివాహం అనే పదం వినటం నచ్చక ముఖం చాటేశాడని ఆమెకు అర్థమైంది. ఆమె స్పర్శను, ప్రేమని కోరుకుంది, కోరికను కాదు. మోసపోయానని ఆమెకు తెలిసిపోయింది. కానీ ఒప్పుకోవటానికి ఆభిజాత్యం అడ్డొచ్చేదనుకుంటాను. గర్భాపసిగా వెనక్కి వచ్చేవని హితుల ఒత్తిడిని కూడా ఆమె తిరస్కరించింది. ఒక్కోసారి దైద్వీ భావనలో ఊగిసలాడేది. అలాంటప్పుడు ఆమె ఆలోచనలను నాతోనూ దాపరికం లేకుండా పంచుకునేది. అంతరంగంలో ఆమెకి భయం. అల్లరి మొక్కలు తనపై దాడి చేస్తారని పసికట్టింది. తన పిల్లలు వారి పిల్లలపై దాడి చేస్తారని భయపడి మౌనంగా ఉండిపోయింది. నిజానికి మతాల రంగు పులుముకున్న మనుషులను కాకుండా మనసు విప్పుకుని మాటలు కలబోసుకునే స్నేహాన్ని, ప్రేమని ఆకాంక్షించింది. మనిషికి మతం చిరునామా కాదని, ప్రేమే అన్ని మతాలకి చిరునామా అని తానన్నుకున్నది నిరూపించాలని నిమిషకాల వ్యవధిలోనే మరో మతాన్ని ఇష్టంగా హత్తుకుంది. అతను మాత్రం చిన్న చిన్న చేపలని వలవేసి మత మార్పిడిలోకి లాగటం కన్నా తిమింగలానికే వలవేసి విజయం సాధించాడని అనిపించేది. సంప్రదాయ కుటుంబాలలో పురుషులు, పిల్లలు, ఆఖరికి తోటి స్త్రీలు కూడా
పితృస్వామ్య భావజాలంతో నోళ్లు నొక్కేస్తారు. నిజాలను కూడా కల్పనలుగా, సెన్సేషన్ కోసం వ్రాసిన రాతలుగా కొట్టిపడేస్తారు. డబ్బు కోసమే రాతల్ని ప్రోత్సహించిన ఆ రాతలు నిజమని అంగీకరించడానికి ధైర్యం చాలదు. పవిత్రత ముసుగులో తెలియనట్టు నటిస్తారు. 65 వయసులో సిగ్గుమాలిన పని చేసిందని తలలు బాదుకునే బదులు ఆమెను అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేసి ఉంటే బాగుండేది అనిపించింది. కుటుంబం అంతా వెలివేసిన, అభిమానులు, మత సమాజం ద్వేషించిన ఆమె నిబ్బరంగా, ఆత్మవంచన లేకుండానే జీవిస్తూనే వియోగాగ్నిలో మండి మాడిపోయింది. ఆశా భంగాలను జీర్ణించుకుంటూ మౌనాన్ని ఆశ్రయించింది. ప్రేమ పవిత్ర యుద్ధంలో ఆమె ఒక సమిధ. అతనిలో ఆమెకు తన ప్రియసకుడు కృష్ణుడే కనిపించాడు. ఆమె అప్పటి బ్రతుకంతా విరహ రాత్రుల మరకలే. ప్రేమను, ఆరాధనను కలవరించి పలవరించింది. ఆమె రాధ, కృష్ణుడికై తపించిన రాధ, ప్రేమను ఆశించి కొంత అనుభవించి తనివి తీరక ఇంకా ఇంకా ప్రేమించి శుష్కించి క్షీణించి మరణించింది. రోగం కాదు, ఆమెను బలి తీసుకుంది. ప్రేమ అని దుఃఖ విషం మింగి ఆమె చావుని ఆమె కొని తెచ్చుకుంది అని ఎందరికి తెలుసు? సాహిత్య సంద్రంలో ఒక నదిలా స్వేచ్ఛగా ప్రవహించింది. పూవై పుట్టి అక్షర పరిమళాల్ని పంచి ప్రేమ రాహిత్యంతో ద్రోహం పాదాల క్రింద నలిగిపోయిన పువ్వు లాంటి ఆమెకు ఏమివ్వగలను? ఆశలు, ఆలోచనలు ఆకాశంలో మెరిసే నక్షత్రాల్లాంటివని, అవి ఎప్పుడూ చేతికందవు అన్న సత్యాన్ని గ్రహించి ఒక స్త్రీ అంతరంగాన్ని అర్థం చేసుకున్న మనసుతో ఇలా కన్నీటి అక్షరాల మాలని గురించి ఆమె జ్ఞాపకాలకు అలంకరించడం తప్ప అని బరువైన మాటలతో ఆమె కథను ముగించింది మున్ని. బ్యాగ్లో దాచిన గులాబీని తీసి ఆమె వ్రాసిన పుస్తకానికి ముఖచిత్రంగా ఉన్న ఆమె ఫోటోపై ఉంచింది అభిమానంగా. బూడిద రంగు సూక్ష్మ శరీరం మున్ని చెప్పిన తన కథను వింటూ కన్నీళ్లు తుడుచుకుంది. పద్మ కూడా భారమైన మనసుతో ఆలోచిస్తూనే ఆ పుస్తకాన్ని చేతిలోకి తీసుకుంది. లోపలి పేజీల్లో ఉన్న పూల చిత్రాలను చూపిస్తూ ఆమెకి ఇష్టమైన పూలు ఇవేనా అని అడిగింది. అవును, మా ప్రాంతంలో ఉండే అరుదైన పూలివి. ఆమె వ్రాసుకున్న ఆత్మకథ పుస్తకం ఇది. నేను చెప్పిన కథకు ఎన్నో సంవత్సరాల ముందు జరిగిన కథ. ఇందులో నేను చెప్పిన కథ ఉండదు అంది మున్ని. ఇప్పుడు మీరు చెప్పిన కథ ఆత్మకథ పార్ట్ 2గా రావాల్సిన కథ అనిపిస్తుంది నాకు. ప్రేమ పవిత్ర యుద్ధంలో దగాపడిన స్త్రీల జాబితాలో ఇలాంటి ప్రఖ్యాత రచయిత ఉండటం ఆశ్చర్యమే కానీ అసాధారణమేమీ కాదు కదా. ఆమె ఒక స్త్రీయే కదా. ఆమె ఒక మైన ముద్ద లాంటిది. అభిమానులు, పాఠకులు, సమాజం ఏ మచ్చులో పోసుకుని చూసుకుంటే ఆ విధంగానే కనపడుతుంది. అంతే కదా అంది పద్మ. పాప పుణ్యాల భీతిని జయించిన ఆమె మతం, దేవుడు అనే విశ్వాసాన్ని మట్టుకు గుడ్డిగా పట్టుకుని వేలాడింది. మామూలు మనుషుల్లాంటి వారే ఈ రచయితలు కూడా. తన జీవితంలో జరిగిన ముఖ్యమైన ముగింపు ఘట్టాలకు ప్రత్యక్ష సాక్షి అయిన మున్ని పాఠకురాలైన పద్మకు చెప్పటము, ఆమె ఓ న్యాయ దేవతలా వ్యాఖ్యానించటము చూసిన బూడిద రంగు సూక్ష్మ శరీరం సంతోషంతో తబ్బిబ్బైపోయింది. ఇదిగో ఇలాంటి ఆలోచనలున్న మనిషి కోసం తన రచయిత మనసు ఆరాటపడింది. ఇక ఈ భూమిపైన సంచరించాల్సిన పని లేదనుకుంటూ వెలుగు లోకం వైపు ప్రయాణించింది. పూవై పుట్టి. వనజా తాతినేని కథ విన్నారు కదా. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఈ కథ వ్రాయటానికి నేను చాలా కాలం వెచ్చించాల్సి వచ్చింది. ఒక రచయిత గురించి దాదాపు 6 నెలల పాటు పరిశోధన చేసి వెబ్లో దొరికిన సమాచారాన్ని అంతటినీ క్రోడీకరించుకుని ఈ కథ రాశాను. ఈ కథ ఆంగ్ల మలయాళ రచయిత్రి జీవిత కథ. మీకు అర్థమైందనుకుంటాను. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మళ్ళీ మరొక కథతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ కథ రాసినందుకు నేను చాలా సంతృప్తి చెందాను. మంచి కథ రాశాను అనే ఫీలింగ్ ఎప్పుడూ నన్ను అంటుకునే ఉంటుంది. నాకు అమితంగా నచ్చిన కథ ఇది.
తప్పకుండా మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. విభిన్న కథల సమాహారం వనజా తాతినేని కథలను వింటూనే ఉండండి. నమస్తే, వనజా తాతినేని.